సో అదే కవిత రీఎంట్రీపై కొంతమంది సుముఖంగా ఉన్నారట, కొంతమంది విముఖంగా ఉన్నారట. ఎందుకో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత రీఎంట్రీపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సానుకూలంగా స్పందిస్తుంటే మరికొందరు పెదవి విరుస్తున్నారు. రీఎంట్రీపై పార్టీలో అంతర్గతంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఎంతో మంది కుటుంబ సభ్యులు క్రియాశీలకంగా ఉంటే అన్ని అధికారాలు కేంద్రాలు ఉంటాయని, దాంతో తాము ఇబ్బంది పడాల్సి వస్తుందని నాయకులు కార్యకర్తలు అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ కుటుంబ పాలన అంటారు, కానీ ఎవరిది లేదు కుటుంబ పాలన. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ కుటుంబ పాలన కాదా, లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నది కుటుంబ పాలన కదా? రేవంత్ రెడ్డి సీఎం అనే ముచ్చటనే కానీ ముగ్గురు అన్నతమ్ములు కలిసి చేస్తున్న దందాలు కుటుంబ పాలన కదా? లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబ పాలన కదా? ఇద్దరు ఉన్నారు వాళ్ళకు. ఇట్లా ఎవరిది కుటుంబ పాలన కాదు చెప్పండి? ఎవరిది కుటుంబ పాలన కాదు? ఏమంటే కుటుంబ పాలన అంటున్నారు. ఇది కాదు. క్రియాశీలకంగా జాగృతి అంటే కవిత, కవిత అంటే జాగృతి. బతుకమ్మ అంటే కవిత, కవిత అంటే బతుకమ్మ. యావత్ ప్రపంచానికి బతుకమ్మ అంటే ఇది మా సంస్కృతి అని చూపించిన ఘనత కవితకు దగ్గుతుంది. ఇది ఎప్పుడు కూడా ఆడబిడ్డలు మర్చిపోకూడదు. సరే, ఆమె తప్పు చేసిందా, ఒప్పు చేసిందా, జైలు పోయితే వచ్చింది. ఇప్పుడు జైలు వచ్చినాక ఆ కేసు కోసం ఎవరైనా మాట్లాడుతుర్రా చెప్పండి? కేజ్రీవాల్ బయటకు వచ్చేసిండు, మనీష్ సిసోడియా బయటకు వచ్చింది, కవిత బయటకు వచ్చేసింది. ఇక కేసు ఏంది? ఇప్పటిదాకా ఏమైనా జరుగుతుందని తెలిసిందా చెప్పండి? అయిపోయింది కేసు. ఏదో ఒక రోజు కోర్టు కొట్టేస్తుంది, ఇదంతా అదే 2G స్కామ్ లాగా, ఇదంతా బూటకం, ఏం లేదు, అసలు అవకతవకలు ఏం లేదు దీంట్లో. అది పరిస్థితి. కేవలం రాజకీయ స్వలాభాల కోసం, ఎవరి రాజకీయ స్వలాభాల కోసం అనేది ఖచ్చితంగా తెలుసు తెలంగాణ ప్రజలకు. సో కవిత చేసిందా చేయలేదన్నది పక్కకు పెడితే, ఎవరు రాజకీయ సొంత స్వలాభాలు దీనిపైన ఆధారపడ్డారో కేసీఆర్కి డ్యామేజ్ చేసింది కూడా కొంచెం కవిత ఇష్యూ పైన. అది కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తా ఉన్నారు కూడా కాంగ్రెస్ పార్టీకి. కుటుంబంలో ప్రస్తుతం కేటీఆర్, హరీష్ రావు క్షేత్రస్థాయిలో చురుకుగా ఉన్నారు. కొంతమంది నాయకులు కేసీఆర్ వెంట ఉంటే మరికొంతమంది నాయకులు హరీష్ రావు వెంట ఉంటున్నారు. చేసేవారికి 2 గ్రూపులుగా కనిపిస్తున్నాయి. కొందరు స్వాగతించడం, మరికొందరు పెదవి విరవడం. సో ఇది పరిస్థితి. కానీ ఏది ఏమైనా కేసీఆర్ ఆట రాజకీయం స్టార్ట్ చేసిండు, అది ఎవరు కూడా అర్థం కావట్లేదు. ఈరోజు చెప్తున్నా నేను, కేసీఆర్ ఆట స్టార్ట్ చేసిండు రాజకీయంగా. తాను సైలెంట్గా ఇన్నాళ్ళు ఏదైతే సైలెంట్గా ఉన్నాడో, తను సైలెంట్గా ఏం చేయాలో అదంతా చేసిండు. ఇప్పుడు ఆట స్టార్ట్ అయింది. ఆటలో బలి కావాల్సిన వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. అందరూ అనుకుంటున్నారు ఏంటంటే ఫామ్ హౌస్కే పరిమితమైండు గజ్వేల్ ద్వారా, లేదా కేసీఆర్ ద్వారా ఫామ్ హౌస్కే పరిమితమైండు, జనాలకు రావట్లేదు. కేసీఆర్, యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ ఎప్పుడెప్పుడు వస్తాడా, ప్రజల్లో తిరుగుతాడా అని ఎదురు చూస్తున్నారు. కానీ అతి త్వరలో కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి కొట్లాడడానికి మాత్రం వస్తారని తెలుస్తూ ఉంది. వచ్చిన రోజు మాత్రం ఎవరైతే ఇప్పుడు మాట్లాడుతున్న నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గప్చుప్ అయ్యే పరిస్థితికి వస్తారు. ఏం మాట్లాడుతున్నారండి? నిన్న మన స్టేషన్ గన్పూర్ కడియం సిఆర్ గారు, సార్ మీకు ఇంతనన్నా ఉందా? 9 అయినా సెకండ్ ప్లేస్ ఇచ్చి మీకు కూర్చోబెట్టింది పక్కకు. సెకండ్ ప్లేస్ ఇచ్చి కూర్చోబెట్టిన వ్యక్తి కేటీఆర్ అరెస్ట్ కోసం మీరు తినలే, మీరు బీఆర్ఎస్ పార్టీలో పోయినప్పుడు ఎంత ఆస్తుంది, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాక ఎంత ఆస్తుంది, ఒకసారి మీ ఆస్తులు కాపాడుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పోయినారు. అది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? చెప్పండి, ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? మీ ఆస్తులు కాపాడుకోవడానికే మీరు బయటికి పోయినారు. అట్లా పోయినోళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమనుకోవాలా? నిజంగా మీరందరూ కూడా తెలంగాణ ద్రోహులే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకుండా అందరూ కూడా సమైక్యవాదులతో కలిసి మీరు కుట్ర పడిన దినాలు లేవా? ఈరోజు బీఆర్ఎస్ క్యాడర్కి తెలంగాణ నిజమైన నికాసైన తెలంగాణ వాదులందరూ కూడా బీఆర్ఎస్ వెంటనే ఉన్నారు.
మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయితే బీఆర్ఎస్ వెంటనే ఉంటారని కూడా హెచ్చరిస్తున్నాను. సో కవిత రావడం తప్పు లేదు కదా. సో అది లోక్సభలో కొత్త కళ. ఇక ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, వీళ్ళ ఫోజులు వీళ్ళిద్దరు ఆ చెల్లె ఏమంటారు వయనాడులో గెలిచింది, అన్న ఫోటోలు తీస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఇలా కుటుంబ పాలన కాదేమో, ఇలా కుటుంబ పాలన కాదేమో. మాట్లాడతారు, మాట్లాడుతందుకనే ఉండాలి ఇంత.